హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి. అది ఏ విధంగా చేద్దామో చూద్దాం. ముందుగా పెనం పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని ఈ విధంగా వేపుకోవాలి. అవి మంచిగా వేగాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. అలాగే జీలకర్ర కూడా 2 స్పూన్స్ వేసుకోండి. అది కూడా మంచిగా వేగాలి. అది కూడా పక్కన పెట్టండి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. అది కూడా వేగాక 3 జార్లోకి అయితే తీసుకోండి. ముందుగా ఒక 1/2 కేజీ కన్నా తక్కువ నిమ్మకాయని అయితే వేడి నీళ్ళల్లో పోసి పక్కన పెట్టండి, నానబెట్టండి. అదేవిధంగా పొడి చేసి పెట్టుకోండి. ఇందాక మనం వేయించుకున్నవి. నేనైతే కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి గాలికి ఎండబెట్టానండి ఫ్యాన్ కింద. అది వెండిపోయింది, తెడంతా పోయిందండి. సో దాన్ని ఫస్ట్ వేయింపాలి. ఆయిల్ హీట్ అవ్వగానే కొత్తిమీర దాంట్లో వేసేసి ఈ విధంగా వేయింపుకోండి. మంచిగా కలబెడుతూ ఉండండి. మంచిగా ఈ విధంగా వేగాక దాన్ని అయితే ఒక పక్క గిన్నెలోకి అయితే తీసుకుందామండి. వేగిన దాన్ని ఈ విధంగా ఒక గిన్నెలో అయితే తీసేసుకోండి. అలాగే మిగతా ఉన్న కొత్తిమీర మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకుంటూ వేంపేసుకొని అదేవిధంగా పక్కకైతే పెట్టుకోండి. కదండి, వేగింది. ఈ విధంగా అయితే తీసేసాం. తీసి ఇలా బౌల్లో వేసుకున్నామండి. ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదండి, దాన్ని మిక్సీ అంటే దాంట్లో ఉన్న గింజలు గిట్ట ఏమి రాకుండా అదే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇట్లా చింతపండు మంచి సూప్ మంచిగా పిసికేసి దాంట్లో పోసేయండి. గింజలు గిట్ట నారగిట్ట రాకుండా తీసేసి ఈ విధంగా అయితే ఆయిల్ పక్కకు రావాలండి. ఈ విధంగా పక్కకు వస్తే చింతపండు మరిగింది అన్నట్టు అండి. సరే అండి, అది పక్కన పెట్టేసి వేరే కడాయిలో పోపు వేసుకోవడానికి ఎండుమిరపకాయలు 4, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. అలాగే 10 రెబ్బలు 10-15 టేస్ట్ ఎల్లిపాయలు తగ్గట్టుగా మనకి స్మెల్ ఎంత ఇష్టమో అంత వేసుకోండి. ఎంత క్వాంటిటీ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా. అవన్నీ వేగాక ఆఖరిన కొంచెం పసుపు వేయండి. అది చల్లారనివ్వండి. ఇందాక మనం తీసుకున్న కొత్తిమీర చింతపండు కొంచెం ఉప్పు వేసి ఇవైతే మిక్సీ పడదామండి. ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకొని బౌల్లో వేసేసుకోండి. దాంట్లోనే ఇందాక పొడి పట్టాం కదండి, అది దాని క్వాంటిటీకి తగ్గట్టు వేయండి. అలాగే సాల్ట్ 2 స్పూన్స్ కారము వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇందాక పోపు వేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో యాడ్ చేసేయండి. గుమగుమలాడే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్.